నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకత్వం ఉత్సాహంగా ఉందని, ఈ నేపథ్యంలోనే మహానాడు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఇఫ్కో కిసాన్ సెజ్లో మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు ఏర్పాట్లు సుభిక్షంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉత్సాహంగా మహానాడును ఇక్కడ జరపాలని పట్టుపట్టిన నేపథ్యంలోనే టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు మహానాడు జరిపేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఇతర కోవూరు నేతలు పాల్గొన్నారు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కొంచెం కిందకి దించితే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మరి ఇక్కడ 2026 మహానాడు జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఇదివరలోనే అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. నిన్నే ఈ సన్నిహ సమావేశాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ సుమారు 20 కమిటీలు ఏర్పాటు చేసుకొని వారికి బాధ్యతలు కూడా ఇప్పటికే అప్పచెప్పడం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మరి మొట్టమొదటిగా 1982లో వారు మహానాడు వారు చేయడం, అప్పటి నుంచి కూడా ఆ పందాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ మరి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము అనేక మహానాడులు కూడా చేసుకోవడం జరిగింది. అదే పందాన్ని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నాయకత్వం, ముఖ్యంగా ఎంపీ గారు, అలాగే కొవ్వూరు సభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఉత్సాహంగా, అలాగే కొవ్వూరు పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా, అటు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మిగతా నాయకుల శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా చాలా ఉత్సాహంగా నెల్లూరులో పెట్టాలి, ఇక్కడ మేము ఘనంగా చేస్తామని చెప్పేసి నాయకులకు ఉత్సాహం చూసిన తర్వాత మా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లోకేష్ గారు నెల్లూరులో పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేయడం, ఇక్కడ అదే ఏదైతే నాయకులు చెప్పారో ఇలా మేమందరూ కూడా కలిసికట్టుగా చేస్తామని అదే మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా చాలా నిర్ణయించినటువంటి 2-3 రోజులకే గ్రౌండ్ ఒక షేప్ తీసుకొచ్చేసారు. నిజంగా నేను మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా నాయకులందరూ కూడా అజీజ్ గారికి, నెక్స్ట్ మా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గోవర్ధన్ గిరిధర్ గారికి, నెక్స్ట్ మా బీదా గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా, శాసనసభ్యులు ఉన్న పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా స్టార్ట్ అయిన తర్వాత అనేక అడ్లు ఆటంకాలు వస్తుంటాయి. అలాంటిది ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ పని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. మాకైతే చాలా నమ్మకం ఉంది. ఇది మహానాడిని ఏదైతే కడపలో మేము చాలా బాగా చేసుకున్నామని చెప్పేసి ఇంతవరకు చెప్పుకుంటాం. కడపలో చాలా బాగా చేసాం లాస్ట్ ఇయర్. దాన్ని
మైమరిపించే విధంగా రేపు నెల్లూరులో జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అనేక తీర్మానాలు చేయడం జరుగుతుంది. యువతని ప్రోత్సహించడానికి భవిష్యత్ కార్యాచరణ అనేక విషయాలపైన ఇక్కడ చాలా కూలంకషంగా చర్చించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దీనికి మరి మీ అందరి సహకారం కూడా కావాలి. మీ అందరి సహకారం, ఎందుకంటే మీడియా వారి సహకారం ఉంటే ఇక్కడ మనం జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఇక్కడ చేస్తున్నటువంటి సన్నిహిత పనులు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడం అవుతుంది. ఇదేమవుతుందంటే కొంత ఉత్సాహం నింపుతుంది మా కార్యకర్తల్లో. ఈరోజు మేము వచ్చినా రాకపోయినా పని జరుగుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఈ విషయాలు అదే ప్రజలకు తెలియజేస్తే ఇంకా మా నాయకులందరిలో కూడా ఉత్సాహం నింపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.